టాలీవుడ్ లో ఎందరో అందగత్తెలు హీరోయిన్లుగా ఉన్నారు. ఎంతో మందికి హాట్ ఫేవరెట్ గా పేరును సంపాదించారు. అయితే అందులో కొంతమందికి సంతానం ఉన్నారు. ముఖ్యంగా కొంతమందికి అబ్బాయిలు పుట్టారు. మరి టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లకు ఏ హీరోయిన్ కి ఎంతమంది కొడుకులు ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు? వారిలో ఎవరు సినీ రంగంలో ఉన్నారు? ఎవరు సినీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో తన అందంతో, నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు హీరోయిన్ రంభ. ఈమె డాన్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే రంభకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు శివిన్. ఈ పిల్లాడు ప్రస్తుతం స్కూల్ ఇన్ లైఫ్ లో ఉన్నాడు. టాలీవుడ్ లో సాంప్రదాయకమైన పాత్రలకు పెట్టింది పేరు స్నేహ. ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. అయితే ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ప్రసన్న విహాన్. అతడు ప్రస్తుతం స్కూల్ ఇన్ లైఫ్ లో ఉన్నాడు. టాలీవుడ్ లో తన గమ్మత్తైన కళ్ళతో, అమాయకమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు హీరోయిన్ ఊహ. ఊహకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు రోషన్, రోహన్. అయితే పెద్ద కొడుకు రోషన్ ఆల్రెడీ టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. పెళ్లి సందడి సినిమాతో సక్సెస్ కొట్టి ఫుల్ జోష్ తో ముందుకు వెళ్తున్నాడు. అయితే రోహన్ ఇంకా కాలేజ్ స్టడీస్ ఏజ్ లోనే ఉన్నాడు. అలాగే ఇతను కూడా త్వరలో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రోజా. ఈమె ఏపీ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని మంత్రిగా కూడా పనిచేశారు. పలు షోలకు కూడా యాంకరింగ్ గా, జడ్జిగా కూడా పనిచేశారు. రోజాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు కృష్ణ లోహిత్. ఇతను ప్రస్తుతం చదువు పూర్తి చేయబోతున్నాడు. అలాగే త్వరలో టాలీవుడ్ లో హీరోగా ఈ అబ్బాయి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే టాలీవుడ్ లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరొందిన హీరోయిన్ నయనతార. ఈమెకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సరోగసి విధానం ద్వారా ఇద్దరు అబ్బాయిలకు తల్లి అయ్యింది. వారి పేర్లు: మొదటి కుమారుడు పేరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, రెండో కుమారుని పేరు ఉలగ్ దైవిక్ ఎన్ శివన్. అయితే వీళ్ళు ఇద్దరు కూడా ప్రస్తుతం అమ్మ ఒడిలో ఆడుకునే వయసులో ఉన్నారు. టాలీవుడ్ లో సహజ నటిగా పేరొందిన హీరోయిన్ జయసుధ. జయసుధ హీరోయిన్ గా టాలీవుడ్ లో టాప్ హీరోలతో నటించారు. అలాగే ప్రస్తుతం హీరోలకు తల్లిగా నటిస్తూ మెప్పిస్తున్నారు. జయసుధకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు నిహార్ కపూర్, శ్రేయన్స్ కపూర్. నిహార్ కపూర్ గ్యాంగ్స్టర్ గంగరాజు అనే సినిమాల్లో నటించారు. శ్రేయన్ కపూర్ బస్తీ అనే సినిమాలో హీరోగా నటించాడు. జయసుధ ఇద్దరు కుమారులు కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా, యాంకర్ గా, యాక్టర్ గా నటించి మెప్పించారు సుమ. ముఖ్యంగా యాంకర్ గా టాలీవుడ్ లో చెదరని ముద్ర వేశారు సుమ. అయితే సుమకి ఒక కొడుకు ఉన్నాడు. పేరు రోషన్. ఇతడు టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బబుల్ గమ్ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు రోషన్. టాలీవుడ్ లో అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు హీరోయిన్ రమ్యకృష్ణ. ఇప్పుడు ప్రస్తుతం హీరోలకు తల్లి క్యారెక్టర్ చేస్తున్నారు రమ్యకృష్ణ. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రిత్విక్ వంశీ. ఇతను ప్రస్తుతం కాలేజ్ లైఫ్ లో ఉన్నారు. త్వరలో చదువు పూర్తి చేసుకొని హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ వైఫ్ గా ఎక్కువగా వినపడే పేరు రేణు దేశాయ్. ఈమె నటించింది కొన్ని సినిమాల్లోనేనైనా తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సాధించింది రేణు దేశాయ్. రేణు దేశాయ్ గారికి ఒక కొడుకు ఉన్నాడు. పేరు అకిరానందన్. ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేసి విదేశాల్లో నటనకు, అలాగే సినిమా డైరెక్షన్ కు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే అకిరాకు హీరో అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. త్వరలో ఇతను టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రేణు దేశాయ్ గారికి ఒక కూతురు కూడా ఉంది. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా మంచి పేరు సాధించారు నమ్రత. ఈమె బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును పెళ్లి చేసుకొని ఎంతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే ఆమె నటనకు కూడా దూరం అయ్యారు. నమ్రత కొడుకు పేరు గౌతమ్ కృష్ణ. గౌతమ్ ప్రస్తుతం కాలేజ్ లైఫ్ లో ఉన్నాడు. అలాగే గౌతమ్ చిన్నప్పుడే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. తన తండ్రి మహేష్ బాబు నటించిన 1 సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్ లో గౌతమ్ నటించాడు. అలాగే స్టడీస్ కంప్లీట్ చేసిన హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గౌతమ్. అయితే నమ్రతకు ఒక కూతురు కూడా ఉంది. టాలీవుడ్ లో అందాల చందమామగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు కాజల్ అగర్వాల్.
కాజల్ అగర్వాల్ కు ఒక కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు నిల్ కిచ్లు. ఈ అబ్బాయి ప్రస్తుతం ప్రీ స్కూల్ కి వెళ్తున్నాడు. అయితే కాజల్ అగర్వాల్ కి ఒక చెల్లె ఉంది. ఈమె పేరు నిషా అగర్వాల్. ఈమె కూడా టాలీవుడ్ లో హీరోయిన్ గా చేశారు. నిషా అగర్వాల్ కి ఒక కొడుకు ఉన్నాడు. పేరు ఇషాన్. ఈ అబ్బాయి ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నాడు. ఇషాన్ కూడా కాజల్ కి కొడుకు అవుతాడు. టాలీవుడ్ లో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు అమల. అమల నాగార్జున గారిని పెళ్లి చేసుకోవడంతో నటనకు దూరమయ్యారు. అమలకి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరే అఖిల్. అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో చక్కగా నటించి మెప్పించారు హీరోయిన్ లయ. లయకు ఒక కొడుకు ఉన్నారు. పేరు వచన్. వచన్ ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేయబోతున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వచన్ సినిమాల్లో ఎంట్రీ కూడా ఇచ్చాడు. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో వచన్ నటించాడు. ఆ సినిమాలో హీరో చిన్ననాటి పాత్రలో వచన్ కనిపిస్తాడు. టాలీవుడ్ లో అలనాటి కాలంలో హీరోలను సైతం పక్కకు నెట్టి నెంబర్ 1 స్థానంలో కొనసాగిన హీరోయిన్ మహానటి సావిత్రి గారు. సావిత్రి గారు జెమినీ గణేష్ ను పెళ్లి చేసుకున్నారు. అయిన వారే తనని మోసం చేయడంతో తాగుడుకు బానిసై చివరి క్షణాల్లో చాలా బాధగా మరణించారు. అయితే సావిత్రి గారికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు సతీష్ కుమార్. ఇతను వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. సావిత్రి గారికి ఒక కూతురు కూడా ఉంది. టాలీవుడ్ లో తన అందమైన నడుముతో ఫేమస్ అయిన హీరోయిన్ ఇలియానా. అయితే ఇలియానాకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు కోవా ఫినిక్స్ డోలాన్. అయితే ఇలియానా పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. టాలీవుడ్ లో తన అమాయకత్వమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు హీరోయిన్ జెనీలియా. ఈమె రితీష్ దేశ్ముఖ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. అయితే జెనీలియాకు 2 కుమారులు ఉన్నారు. వారి పేరు రియాన్, రాహిల్. ప్రస్తుతం వీరు స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. టాలీవుడ్ లో సాంప్రదాయకమైన పాత్రలకు పెట్టింది పేరు హీరోయిన్ సుహాసిని. ఈమె ఇప్పుడు ప్రస్తుతం హీరోలకు తల్లిగా కూడా నటిస్తున్నారు. అయితే సుహాసినికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు నందన్. ఇతను ప్రస్తుతం కాలేజ్ లైఫ్ లో ఉన్నాడు. టాలీవుడ్ లో నటించింది తక్కువ సినిమాల్లో అయినా తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు సిమ్రాన్. హీరోయిన్ గా మంచి పీక్ పొజిషన్ లో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ ను పెళ్లి చేసుకొని చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు సిమ్రాన్. అయితే సిమ్రాన్ కి 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు అదీప్ మరియు ఆదిత్. వీళ్ళిద్దరూ ప్రస్తుతం కాలేజ్ లైఫ్ లో ఉన్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ రాధిక. ప్రస్తుతం రాధిక హీరోలకు తల్లిగా మరియు సీరియల్స్ లో నటిస్తున్నారు. అయితే రాధికకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రాహుల్. ప్రస్తుతం ఇతను విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఇతను హీరోగా వెండితెరపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇవండి టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ యొక్క కొడుకుల వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. అలాగే ఫాలో అవ్వండి.